ఒకసారి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో అడిగిన ఈ సమ్ని అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి సమ్స్ ఎప్పుడైనా ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10కి 20కి హెచ్సిఎఫ్ ఎంత 10, అంటే హెచ్సిఎఫ్ అనేది రెండింటిలోనే ఉంటుంది. ఎలా అంటే 10 అంటే 10 × 1, 20 అంటే 10 × 2, అంటే హెచ్సిఎఫ్ అనేది రెండింటిలో కూడా ఉంటుంది. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 2 నెంబర్లు ఇచ్చాడు, ఆ 2 నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 2028, హెచ్సిఎఫ్ 13 ఇచ్చాడు. హెచ్సిఎఫ్ 13 అంటే నెంబర్స్ ఏమవుతాయి, 13x1 13y1. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని ప్రొడక్ట్ చేస్తే వచ్చే వాల్యూనే వాడు ఇచ్చాడు. ఆ వాల్యూ ఎంత ఇచ్చాడు, 2028. అంటే ఇలా అవకాశం ఉండే పెయిర్స్ ఎన్ని ఉంటాయి అని అంటూ ఉన్నాడు. పెయిర్స్ ఎన్ని ఉంటాయి అంటే 13 13 169, 169 12 2028, అంటే x × y చేస్తే మనకి 12 రావాలి. అటువంటి అవకాశం ఉన్న పెయిర్స్ ఎన్ని అంటే 1 నుంచి మొదలెడతాం. సో 1 × ఎంత చేయొచ్చు, 12 చేయొచ్చు, లేదా 2 × 6 చేయొచ్చు, లేదా నెక్స్ట్ 3 × 4 చేయొచ్చు. నెక్స్ట్ చూస్తే 4 × 3, ఆల్రెడీ 3 × 4 చేసినా 4 × 3 చేసినా ఒకటే. నెక్స్ట్ 6 × 2, ఆల్రెడీ 2 × 6 చేసాం కాబట్టి అది తీసుకోం. నెక్స్ట్ 12 × 1 అది తీసుకోం, ఎందుకంటే 1 × 12 చేసాం కాబట్టి. ఇలా నువ్వు ఎన్ని పెయిర్స్ ఉన్నాయో చూసిన తర్వాత వీటిల్లో కూడా ఏ పెయిర్స్ని తీసుకోవాలి అంటే నువ్వు వీటిల్లో కూడా కో ప్రైమ్స్ని మాత్రమే తీసుకోవాలి. కో ప్రైమ్స్ అంటే ఏంటంటే ఏవైనా 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఆ 2 నెంబర్స్ ఒకటి చేత తప్పించి మరి ఏ ఇతర నెంబర్ చేత కూడా కామన్గా క్యాన్సిల్ అవ్వకూడదు. అటువంటి సెట్లు మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ 1, 12 తీసుకుంటే ఈ సెట్ని మనం తీసుకోవచ్చా లేదా, కోప్రైమ్ అవునా కాదా అంటే ఎస్ కోప్రైమే. ఎందుకంటే 1, 12 కామన్గా ఒకటి చేత తప్పించి మరి ఏ ఇతర నెంబర్ చేత కూడా అవ్వవు కాబట్టి దీన్ని తీసుకోవచ్చు. అలానే 2, 6 తీసుకోవచ్చు అంటే 2, 6 అనేది ఒకటి చేత కాకుండా ఏ నెంబర్ చేత కామన్గా క్యాన్సిల్ అవ్వదా అంటే 2 చేత కూడా అవుతాయి. 2 1 2 3, అందుకే ఈ పెయిర్ని మనం తీసుకోం. నెక్స్ట్ 3, 4 చూడండి. 3, 4 అనేవి మనకి కామన్గా ఒకటి చేత తప్పించి మరి ఏ ఇతర నెంబర్ చేత కూడా కామన్ క్యాన్సిల్ అవ్వవు కాబట్టి వాటిని కూడా మనం పెయిర్ కింద తీసుకుంటాం. అంటే ఇలా అవకాశం ఉండే పెయిర్స్ ఎన్ని అంటే 2 పెయిర్స్ ఉన్నట్టు మనకు కౌంట్ అనమాట, 1, 2. ఓకేనా? థ్యాంక్ యూ.